హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 చాప్టర్ 7 ట్రాన్స్ఫర్మేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లం 10 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లంలో ఉంటుంది. అంటే 13th క్వశ్చన్లో ఏ ఆర్ బి ఉంటుంది. ఓకేనా, సో ఏ ఉంటుంది మ్యాక్సిమం, బి క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మరి 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఏబీలు ఉంటాయి కదా, సో ఈ క్వశ్చన్ ఏకి సంబంధించింది అంటే 5 మార్క్స్ వస్తుంది. మరి చూద్దాం, చాలా ఈజీగా ఉంటాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ని చేయడానికి ఇప్పుడు నేను ఒక 4 ఫార్ములాస్ చెప్తున్నా. ఆ 4 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే రెండే ఉపయోగపడేది, అవి మిగిలిన ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగపడచ్చు. చూడండి, మీరు కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై, ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ వై, ఒకవేళ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై, సైన్ ఎక్స్ మైనస్ కాస్ వై అట్లా ఉంటాయి ఏంటి. సో చూడండి, ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఏంటంటే ఫార్ములా 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకే, అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి. సో ఫస్ట్ ఇక్కడ మిడిల్లో మైనస్ వచ్చింది అనుకో, 2 కాస్ వస్తుంది, మళ్ళీ సైన్ వస్తుంది. మిడిల్లో ప్లస్ వస్తే రెండు సైన్ ఉన్నప్పుడు ఒకటి సైన్ ఒక కాస్ రాయాలి. ఓకే, సో 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అంటే మన ప్రాబ్లంలో ఈ రెండింటిని ఉపయోగించలేము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి ఏంటి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. అంటే గుర్తుంచుకోవాలి, 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ రెండు కాస్లే వస్తాయి, కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. అదేవిధంగా కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మైనస్ 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. కాబట్టి గుర్తుంచుకోవాలి, కాస్ సి మైనస్ కాస్ డికి మైనస్ 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లో ఈ థర్డ్ ఫార్ములాని ఫోర్త్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఓకేనా, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 5/7. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని ఉపయోగిస్తాను. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఇక్కడ సి అంటే ఎక్స్, డి అంటే వై. కాబట్టి ఇలా ఉంది, నువ్వు ఇలా రాసుకో. సో ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ వై బై 2, మళ్ళీ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 అంటే ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా, ఈజ్ ఈక్వల్ ఇంకా 5/7ని అలానే రాయాలి. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. నెక్స్ట్ రెండవ కండిషన్ని ఉపయోగిద్దాం. సో అండ్ రెండవది ఏంటి, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై, కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఏమని ఇచ్చేసాడు, 5/6. ఓకే, మరి ఫోర్త్ ఫార్ములాని ఉపయోగించుకోండి. కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం. సైన్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే డి మైనస్ సి అవుద్ది, మైనస్ డి ప్లస్ సి మైనస్ సి. కాబట్టి సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా అవుద్ది. సో అక్కడ ఉన్న మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ డి మైనస్ సి బై 2. ఈ మైనస్ వెళ్ళిపోవాలంటే నువ్వు అట్లా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీ చాయిస్, నేను మైనస్ని అట్లనే రాస్తున్నా.
మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి అంటే ఎక్స్ ప్లస్ వై బై 2. అదేవిధంగా సైన్ ఆఫ్ ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై అంటే ఎక్స్ మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5/6 అలానే రాస్తున్నా. దానికి ఒక నంబర్ ఇస్తున్నా. మీరు గమనిస్తే ఇంకా మన రిజల్ట్లో టాన్ ఆఫ్ కాట్ ఆఫ్ ఉంది. అంటే 1/2 చేయండి. కాస్ బై సైన్ కాట్ అవుతుంది. కాస్ బై సైన్ కాట్ అంటే కాట్ని టాన్ లేకి మార్చుకోవచ్చు. నువ్వు 2/1 కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. టాన్ అనేది కాట్కి రెసిప్రోకల్, కాట్ టాన్కి రెసిప్రోకల్. కాబట్టి సో ఇప్పుడు 1/2 చేస్తున్నాను. ఎలా చేయాలి అంటే నంబర్ 1లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని డివైడెడ్ బై నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ నంబర్ 1లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని నంబర్ 2లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని డివైడ్ చేయాలి. ఎస్ చెప్పండి. నంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఇదే కదా, 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, హోల్ డివైడెడ్ బై మళ్ళీ నంబర్ 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇదే కదా, చెప్పండి. -2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇంకా రైట్ సైడ్లో ఉన్నదాన్ని డివైడ్ చేయండి. చెప్పండి. 5/7 డివైడెడ్ బై 5/6. ఎస్. ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయంటే ఏం లేవు సార్, ఇక్కడ ఓన్లీ 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. కాస్ బై సైన్ ఎక్స్ ప్లస్ వైఏ తీసుకోవాలా. ఓకేనా, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. కాస్ బై సైన్ కాట్ అవుతుంది, కాబట్టి దీన్ని నేను కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2గా రాస్తున్నా. అదేవిధంగా కాస్ బై సైన్ని కాట్గా రాసుకోవచ్చు. కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, ఈ మైనస్ ఉందిగా ఇక్కడ రాసేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 5/7 రాశాను ఇంటూ ఈ 5/6 డినామినేటర్లో ఉన్న 5/6 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, ఎందుకంటే హోల్ డివైడెడ్ బై ఉంది కాబట్టి, అంటే 6/5 వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మన ఆన్సర్లో ఒకటి టాన్ ఒకటి కాట్ ఉంది. మరి టాన్కి ఏమో ఎక్స్ ప్లస్ వై ఉంది, అంటే కాట్ ఉండకూడదు. ఈ కాట్ని టాన్గా రాసుకో, అంటే 1/tan. నెక్స్ట్ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2, దీన్ని ఏం డిస్టర్బెన్స్ చేయదు, దీన్ని అట్లనే రాసుకో. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, మైనస్ కాట్ని 1/tan రాసుకోవచ్చు. 1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ పక్కనే కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2, దాన్ని అలానే రాస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, 6/7 ఉంది. 6/7 దాన్ని అలానే రాస్తుంది. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకేనా, ఈ టర్మ్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళి ఈ కాట్ ఆఫ్ ఇట్లనే ఉండనివ్వండి. ఓకేనా, ఎస్. 7తో క్రాస్ మల్టిప్లై చేయండి, దీన్ని 6తో. చెప్పండి. 7 ఇంటూ ఈ మైనస్ అనేది అట్లనే ఉన్నిస్తున్నాను, -7 ఇంటూ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనేది రైట్ సైడ్కి వెళ్తే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తే 2 అవుద్ది కదా, ఇంటూ 2 అవుద్ది. ఓకేనా, సో కాబట్టి 1/tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 రైట్ సైడ్కి వెళ్తే tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అవుతుంది. కాబట్టి 6 ఇంటూ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ చూడండి వచ్చేసింది. ఇక్కడ 6 దాన్ని రైట్ సైడ్లో ఉన్న దాన్ని అట్లనే ఉండొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే -10 ప్లస్ అవుద్ది. 6 tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లస్ 7 కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఇది అటు సైడ్ పోతే రైట్ సైడ్కి పోతే ఇక్కడ ఏముండదు, 0. సో అదే అనమాట మన ఆన్సర్. సో దేర్ ఫోర్ 6 ఇంటూ tan ఆఫ్
x plus y by 2 plus 7 into cot of x minus y by 2 is equal to 0. ఎస్ ఇలా చేస్తే 5 మార్క్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.